ఎవరైతే మీ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ మీ హయ్యర్ ఎడ్యుకేషన్ని ఈ 10 కంట్రీస్లో మీరు కంప్లీట్ చేయాలి అని అనుకుంటే మీ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందరికీ తెలిసిన ఒక విషయం ఉంటుంది కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. సో మనం ఎక్కడున్నా కూడా మన ఆలోచన విధం కరెక్ట్ ఉంటే మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి మన థింగ్స్ని అనేది మనకు అది తెలుసుంటే చాలు, మన లైఫ్ బిందాస్గా ఉంటుంది. హలో ఆల్, నేను మీ రమ్య మిస్సి. అందరూ ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్లయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ కూడా చేసేయండి. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటి అంటే, చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వాళ్ళ బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళు అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ని ఫినిష్ చేసి లైఫ్లో మంచి పొజిషన్లో ఉండి ఫ్యామిలీని సెట్ చేయాలి, మనం సెట్ అవ్వాలి అన్న ఆ థాట్ ప్రాసెస్లో ఉండి సరిగ్గా ప్రాసెసింగ్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకోలేకపోతారు. చాలామందికి తెలియక కన్సల్టెన్సీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ప్రాసెసింగ్ అనేది వాళ్ళు చెప్పినట్లే జరుగుతూ ఉంటుంది. మనకేంటి అని అంటే జస్ట్ మనం బయటకు వెళ్ళాలి, మంచి స్టడీ కంప్లీట్ చేయాలి, మంచిగా సంపాదించాలి, అదొక్కటే మనకి మైండ్లో ఉంటుంది అనమాట. కానీ ఆ ప్రాసెస్లో చాలామంది కాస్ట్లియస్ కంట్రీస్ని చూస్ చేసుకుంటారు. మాస్టర్స్ బ్యాచిలర్స్ అనగానే చాలామంది యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి వాటిని చూస్ చేసుకుంటారు. ఎక్కడైతే మనం ఎక్కువ పైసలు అక్కడ మనము స్పెండ్ చేస్తాము అండ్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఆ కంట్రీస్లలో చాలా ఎక్కువ. కానీ మాస్టర్స్ అనేది విత్ రీజనబుల్ ప్రైజెస్తో అండ్ ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనము బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ కంప్లీట్ చేసే కంట్రీస్ విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనకి వాళ్ళు అందించే కంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను ఏ కంట్రీస్ టాప్ 10 కంట్రీస్, ఏ కంట్రీస్లో అయితే ఈ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ లేకపోతే మనము డాక్టరేట్ చేయాలన్నా అంటే పిహెచ్డి చేయాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి రీజనబుల్ ప్రైస్లో మనకి అయిపోయేలాగా ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎవరైతే మీ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ మీ హయ్యర్ ఎడ్యుకేషన్ని ఈ 10 కంట్రీస్లో మీరు కంప్లీట్ చేయాలి అని అనుకుంటే మీ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఫ్రీ అండి. అండ్ కొంతమంది అయితే కొన్ని యూనివర్సిటీస్లలో మినిమల్ ఛార్జ్ చేశారనమాట, అంటే మినిమం ట్యూషన్ ఫీ మన దగ్గర నుండి ఛార్జ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పే ఈ 10 కంట్రీస్ ఎవరైతే వాళ్ళ యూనివర్సిటీస్లలో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఈ 10 కంట్రీస్ వచ్చేసి అవి యూరోపియన్ కంట్రీస్ అనమాట. సో ఆ 10 కంట్రీస్ ఏంటి అనేది నేను ఒక్కొక్కటి మెన్షన్ చేసి వాళ్ళ కంట్రీస్లలో రిక్వైర్మెంట్స్ ఏంటి, మనము ఫ్రీగా ఎడ్యుకేషన్ మనం వాళ్ళ కంట్రీస్లో చేయాలి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి, అండ్ ఒకవేళ మనం అక్కడ చేస్తే వాళ్ళు మినిమం కొన్ని యూనివర్సిటీస్ మినిమల్ ఛార్జ్ చేస్తారు అని చెప్పాయి కదా. సో వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారు, మన ఇండియన్ రూపీస్కి ఎంత అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ ఫస్ట్ క్లియర్ అవుట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, అబ్రాడ్ కంట్రీస్లలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో పబ్లిక్, ద సెకండ్ వన్ వచ్చేసి నామినల్ అనమాట. ఏంటి పబ్లిక్ ఏంటి నామినల్ ఏంటి అని అందరికీ డౌట్ వచ్చినా ఏం లేదండి, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా 2 టైప్స్ ఉంటాయి కదా, గౌట్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ అని. అదే గౌట్ కాలేజెస్, గౌట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అని ఉంటాయి కదా. సో ఇక్కడ అబ్రాడ్ కంట్రీస్లలో ఆ ప్రైవేట్ అండ్ గౌట్ని మనం ఎట్లయితే ప్రైవేట్ అండ్ గౌట్ అంటామో ఇక్కడ వచ్చేసి పబ్లిక్ అని అంటే ఇక్కడ గౌట్కి సంబంధించినవి అనమాట. అండ్ నామినల్ వచ్చేసి మన దగ్గర మనం ప్రైవేట్ అంటాం కదా, సో ఇక్కడ నామినల్ ప్రైవేట్ వాటిని నామినల్ అని అంటామన్నమాట. సో ఇది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. ఈ కంట్రీస్లలో అసలు మనకి వాళ్ళు ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీగా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కొన్ని కంట్రీస్లలో తక్కువ ఛార్జ్ చేస్తున్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎట్లుంటాము, మనం సర్వైవ్ అవుతామా, అక్కడ మనకి జాబ్స్ దొరుకుతాయా దొరకవా అని చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. మీరే చెప్పండి, ఇండియాలో మనం సంపాదించే కొంత జీతంలో మనము మన ఫ్యామిలీస్తో మనం హ్యాపీగా ఉండట్లేదా? సో మనం ఎక్కడున్నా కూడా పొదుపు అనేది అది మనకు తెలిస్తే ఏ కంట్రీలోనైనా మనము సర్వైవ్ అనేది ఖచ్చితంగా అవుతాము. అందరికీ తెలిసిన ఒక విషయం ఉంటుంది కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. సో మనం ఎక్కడున్నా కూడా మన ఆలోచన విధం కరెక్ట్ ఉంటే మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి మన థింగ్స్ని అనేది మనకు అది తెలుసుంటే చాలు, మన లైఫ్ బిందాస్. అందరూ తెలుసుకోవాల్సింది యూరోపియన్ కరెన్సీ ఏంటి అనేది. సో యూరోపియన్ కరెన్సీ వచ్చేసి ఇట్స్ యూరో అనమాట. ఆ యూరో 1 euro ఈజ్ ఈక్వల్ టు 88 రూపీస్ ఇన్ ఇండియన్ రూపీ అనమాట. సో ఒక యూరో వచ్చేసి 88 రూపీస్ అనమాట. 10 కంట్రీస్లో మనం ఫ్రీగా హయ్యర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసే కంట్రీస్లో ఫస్ట్ కంట్రీ వచ్చేసి జర్మనీ అనమాట.
ఈ జర్మనీలో మనము మన బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ ఫ్రీగా చేయొచ్చు అనమాట. ఎక్కడ ఫ్రీగా చేయొచ్చు, ఎట్లాంటి యూనివర్సిటీస్లలో మనం ఫ్రీగా చేయొచ్చు అంటే పబ్లిక్ యూనివర్సిటీస్. అంటే చెప్పాయి కదా మన ఇండియన్లో మనం గౌట్ అంటామని. సో ఈ పబ్లిక్ యూనివర్సిటీస్ అనేది గౌట్కి సంబంధించిన ఆ జర్మనీ గవర్నమెంట్కి సంబంధించిన యూనివర్సిటీస్ అనమాట. సో అందులో మనము ₹1 కూడా పెట్టకుండా ఫ్రీగా మన ఎడ్యుకేషన్ని బ్యాచులర్స్ కానీ మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. కమింగ్ టు నామినల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అంటే ప్రైవేట్ సెక్టార్. జర్మనీలో ప్రైవేట్ సెక్టార్ ఆ యూనివర్సిటీస్లలో ఒకవేళ మనం చదవాలి అని అనుకుంటే ఒక సంవత్సరానికి అంటే 1 ఇయర్కి €150 to €250 మనము ఆ కాలేజ్కి పే చేయాలి అనమాట. €150 to €250 అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 11,500 to 19,000 అప్రాక్సిమేట్లీ అనమాట. అంటే ఒక సంవత్సరానికి మన చదువుకి మన బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ ఈ చదువుకి అయ్యే ఖర్చు దాదాపుగా 20,000 వేసుకోండి ఒక్క సంవత్సరానికి ఖర్చు. చాలా రీజనబుల్ అండ్ చాలా తక్కువ అని కూడా నేను చెప్తా వెన్ కంపేర్ టు ఆస్ట్రేలియా, యూకే, కెనడా. అంటే ఒక్క సంవత్సరానికి మనం అప్రాక్సిమేట్గా 20,000 కట్టాలి అని అంటే మనం చదివే చదువు ఒకవేళ 2 years కోర్స్ అయిందనుకో 40,000 అండి. అంటే 40,000లో సరే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు చేసుకోండి మెటీరియల్స్కి, ఇంకో 10,000 వేసుకోండి. 50,000లో మన హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది జర్మనీ యూనివర్సిటీస్లలో అది ప్రైవేట్ యూనివర్సిటీస్లలో ఒకవేళ మనం చదవాలి అని అనుకుంటే 50,000లో మన 2 years ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనండి. మీరు ఈ 50,000 ప్లస్ మీ వీసా ప్రాసెసింగ్ కానీ మీరు ఆ కంట్రీకి వెళ్ళేటప్పుడు రాయాల్సిన ఇంగ్లీష్ టెస్ట్ సంథింగ్ స్కోరింగ్ ఉంటుంది కదా, అవి రాసి 1,00,000 ఖర్చు పెట్టుకున్నారనుకోండి, మీకు అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ మంచిగా ఆ లక్ష్యని మీరు లైక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీరు మీ ఎక్స్పెన్సెస్ని అన్నిటినీ ఈజీగా క్లియర్ అవుట్ చేసుకునే కంట్రీ ఈ జర్మనీ అండి. అదే మీరు పబ్లిక్ అంటే గవర్నమెంట్ వాళ్ళ యూనివర్సిటీస్లలో మీరు సీట్ని చూస్ చేసుకున్నారనుకోండి, చదువుకి ఆ 50,000 కట్ చేయండి, ఒక 50,000 మీరు మొత్తం మీ ప్రాసెసింగ్కి అని అనుకోండి, 50,000తో మీరు జర్మనీకి వెళ్ళి ఎన్ని లక్షలు సంపాదించవచ్చో. చాలా రీజనబుల్ ఉంది కదా. సెకండ్ కంట్రీ వచ్చేసి నార్వే కంట్రీ అండి. ఈ కంట్రీలో మీరు ఏ కంట్రీ నుండి ఏ నేషనాలిటీ నుండి వచ్చి అయినా మా కంట్రీలో చదువుకోవచ్చు. బట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 1 మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అనమాట. ఆ 1 మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆ నార్వే కంట్రీ వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి అంటే నార్వేయన్ లాంగ్వేజ్ అనమాట. వాళ్ళు ఎవరైనా వాళ్ళ కంట్రీకి వెళ్ళి చదవచ్చు, బట్ వాళ్ళకి మాత్రం ఇంగ్లీష్లో మాత్రం టీచ్ చేయరు అనమాట. వాళ్ళ కంట్రీ లాంగ్వేజ్లో మాత్రమే టీచ్ చేస్తారు. వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి నార్వేయన్ లాంగ్వేజ్ అనమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఎవరైతే వాళ్ళ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ నార్వేయన్ లాంగ్వేజ్ని నేర్చుకొని ఆ లాంగ్వేజ్ మీద వాళ్ళు ప్రూఫ్ కోసము ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలన్నా, యూకేకి వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియాకి రావాలి అన్నా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటాయని నేను ముందు వీడియోలో చెప్పాను కదా. లైక్ వాళ్ళకు కూడా మనము వాళ్ళ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే మనం వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని దాని మీద టెస్ట్ రాసి అది పాస్ అయిపోయినాం అనుకోండి మనం వాళ్ళ కంట్రీకి వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ కంట్రీలో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ కాదు అని చెప్పే కదా, బట్ చాలా అంటే చాలా తక్కువ వెన్ కంపేర్ టు అవర్ ఇండియన్ రూపీస్ అనమాట. వీళ్ళ కంట్రీలో మనము 1 year కోర్స్ చేయాలి అని అంటే నువ్వు బ్యాచిలర్స్ చేయి, మాస్టర్స్ చేయి, పిహెచ్డి చేయి, సేమ్ ప్రైజెస్ అనమాట. ఒకవేళ మనం చదివే కోర్స్ అనేది 2 years అయిందని అనుకోండి, 1 yearకి వచ్చేసేమో వీళ్ళ నార్వే వాళ్ళ కరెన్సీ వచ్చేసి నోక్ అనమాట, ఎన్ఓకే అంటారు వీళ్ళ కరెన్సీని. సో మనం 1 yearకి 300 to 600 ఈ కరెన్సీని మనం వాళ్ళకి పే చేస్తే మన 1 year కోర్స్ అనేది పూర్తవుతుంది. ఈ 300 to 600 నాక్ కరెన్సీ ఉంది కదా, మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 2,500 రూపీస్ to 5,100 అనమాట. చాలా రీజనబుల్ ఉంది కదా. అసలు ఎంత తక్కువ అండి, 5,000కి ఏమొస్తుంది, కానీ వాళ్ళు సంవత్సరం ఎడ్యుకేషన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనమాట. వింటుంటేనే అసలు మీకు చెప్తుంటే నాకే అరే నేను ఎందుకు ప్రాసెసింగ్ చేసేటప్పుడు నాకు ఇట్లాంటి కంట్రీస్ ఎవరు చెప్పలేదు అనిపిస్తుంది. ఈ 5,000లో 1 year కోర్స్ అనేది అయిపోతుంది. ఒకవేళ మన కోర్స్ అనేది 2 years అయిందనుకో ఈజీగా 10 to 11,000లో మన హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళ కంట్రీలో లైక్ ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ వీళ్ళ కంట్రీలో లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ అనమాట. అండ్ గుర్తుంది కదా అందరికీ, వీళ్ళ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి అంటే మనం జస్ట్ కష్టపడాల్సిందల్లా ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదండి, వీళ్ళ లాంగ్వేజ్ నార్వేయన్ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలి అని అనమాట. సో అది ఈ కంట్రీకి మ్యాండేటరీ. థర్డ్ కంట్రీ వచ్చేసి స్వీడన్ అనమాట. ఈ స్వీడన్ కంట్రీలో మనకి ఎడ్యుకేషన్ మాత్రం ఫ్రీ అయితే కాదండి, బట్
వీళ్ళు మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్ని వీళ్ళు కూడా ఛార్జ్ చేస్తున్నారు అనమాట, ఎనీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనమాట. అండ్ వీళ్ళ కంట్రీకి కూడా ఏ నేషనాలిటీ వాళ్ళైనా వాళ్ళు ఎవరైనా పర్లేదు అని మెన్షన్ చేశారనమాట. సో ఈ స్వీడన్ కంట్రీలో బ్యాచులర్స్ అండ్ మాస్టర్స్కి మాత్రం మనము అప్లికేషన్ ఫీజ్ అండ్ అక్కడ ఎడ్యుకేషన్కి అయ్యే ఆ కోర్స్కి సంబంధించిన ఫీజు మాత్రం మనం పే చేయాలి అనమాట. అదేంటి రమ్య, పిహెచ్డీకి ఫీజు లేదా అని అంటే ఎస్, ఈ కంట్రీలో స్వీడన్ కంట్రీస్లో మీరు ఏ యూనివర్సిటీస్లోనే చదివినా కూడా పిహెచ్డీ అయితే ఫ్రీ అనమాట. ఇప్పుడు పిహెచ్డీ మనం 2 years చేసామనుకోండి, ఫ్రీ కోర్స్ అనమాట. అండ్ ఎవరైతే పిహెచ్డీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ స్వీడన్ కంట్రీ వాళ్ళు ఎవ్రీ మంత్ శాలరీ కూడా ఇస్తారనమాట. చాలా మంచి న్యూస్ కదా ఇదైతే. అండ్ కమింగ్ టు బ్యాచులర్స్ కానీ మాస్టర్స్ కానీ మీరు స్వీడన్ కంట్రీలో చేయాలి అని అనుకుంటే ఈ స్వీడన్ వాళ్ళ కరెన్సీ వచ్చేసి క్రోనా అంటాం అనమాట. వాళ్ళ కరెన్సీ పేరు క్రోనా. సో వాళ్ళ కరెన్సీ దాంట్లో వాళ్ళు పర్ ఇయర్ అంటే ఒక్క సంవత్సరానికి వచ్చి మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దగ్గర నుండి 4,000 krona టు 11,000 krona ఆ కరెన్సీని వాళ్ళు మన దగ్గర ఛార్జ్ చేస్తారనమాట. అంటే ఏంటి రమ్య ఏం అర్థం అవ్వట్లేదు అని అంటే మన ఇండియన్ రూపీస్లలో 50,000 టు 1,20,000 అనేది ఒక సంవత్సరానికి ఈ స్వీడన్ యూనివర్సిటీస్ వాళ్ళు మన దగ్గర నుండి మన ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చుని 50,000 నుండి 1,20,000 వరకు ఒక సంవత్సరానికి వాళ్ళు మన దగ్గర నుండి కట్టించుకుంటారనమాట. ఇది కూడా నాకైతే అసలు చాలా రీజనబుల్ అనిపిస్తుంది. అసలు ఇంత మంచి కంట్రీస్లలో నాకెందుకు అప్లికేషన్ తెలీదు, నాకెందుకు ప్రాసెస్ తెలియదు అని లిటరలీ ఇప్పుడు నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. 4th కంట్రీ వచ్చేసి ఆస్ట్రియా అనమాట. ఈ ఆస్ట్రియా కంట్రీలో మనం మాస్టర్స్ చేయొచ్చు, బ్యాచులర్స్ చేయొచ్చు, పిహెచ్డీ చేయొచ్చు, బట్ ఫ్రీ అయితే కాదండి. వీళ్ళ దగ్గర కూడా రీజనబుల్ ప్రైస్ ఉంది, కాకపోతే కొంచెం ఎక్కువ అనమాట. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కంట్రీస్ కన్నా వీళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట. సో వీళ్ళ కంట్రీలో వచ్చేసి మనము ఒకవేళ బ్యాచులర్స్ చేయాలన్నా, మాస్టర్స్ చేయాలన్నా, పిహెచ్డీ చేయాలన్నా ఈ 3 కోర్సెస్కి 3 ప్రోగ్రామ్స్కి వచ్చేసి సేమ్ ప్రైస్ అండి. పర్ సెమిస్టర్కి వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో మనము 55,000ని పే చేయాలి అనమాట. ఈ కంట్రీలో ఆస్ట్రియా అనే కంట్రీలో మనకి మొత్తం 2 years వచ్చేసి అరౌండ్ 2,70,000 చేంజ్ అనేది మన ఎడ్యుకేషన్కి ఈ ఆస్ట్రియా కంట్రీలో మనమైతే పే చేయాల్సి వస్తుంది అనమాట. సో వెన్ కంపేర్ టు ఇప్పుడు నేను చెప్పిన ముందు 3 కంట్రీస్ కన్నా ఆస్ట్రియా కంట్రీ కొంచెం మీకు స్లైట్గా ఎక్స్పెన్సివ్ అనిపించింది కదా, బట్ నన్ను అడిగితే ఈ ఆస్ట్రేలియా, యూకే, కెనడా వీటికన్నా చాలా బెస్ట్ అండి. ఎవరైతే ఆస్ట్రియా కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నారో మీ 2 years కోర్స్ అండ్ ఆల్సో మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అన్నీ ఇంక్లూడింగ్ అయ్యి ఒక 3 lakhs అనుకోండి. 3 lakhsలో మీ చదువు అనేది మీ ఎక్స్పెన్సెస్తో పాటు కంప్లీట్ అయిపోతుంది అనమాట. 5th కంట్రీ వచ్చేసి ఫిన్లాండ్ కంట్రీ అనమాట. ఈ ఫిన్లాండ్ కంట్రీ వాళ్ళు 2017 వరకు నువ్వు ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివినా అంటే బ్యాచులర్స్ కానీ, మాస్టర్స్ కానీ, డాక్టరేట్ లెవెల్ కానీ ఏ ఎడ్యుకేషన్ చదివినా కూడా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండే అనమాట. బట్ వాళ్ళు 2017 నుండి ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దగ్గర నుండి ట్యూషన్ ఫీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట, డ్యూ టు దేర్ కంట్రీస్ ఫినాన్షియల్ స్టేటస్ అనమాట. సో ఆ 2017 నుండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నుండి వాళ్ళు ట్యూషన్ ఫీజు లైక్ రీజనబుల్గా కలెక్ట్ చేస్తున్నారనమాట. మీరు బ్యాచులర్స్ చేసినా, మాస్టర్స్ చేసినా, పిహెచ్డీ చేసినా కూడా పర్ ఇయర్కి వచ్చేసి వీళ్ళ కంట్రీ యూరో వచ్చేసి 1,500 euros పర్ ఇయర్ పే చేయాలి అనమాట. 1,500 euros అంటే అరౌండ్గా 88,000 ప్లస్ అనమాట మన ఇండియన్ కరెన్సీ. అంటే ఒక ఇయర్కి మనం బ్యాచులర్ చదవాలనుకున్నా, మాస్టర్స్ చదవాలనుకున్నా, పిహెచ్డీ చదవాలనుకున్నా ఒక 90,000 వేసుకోండి ఇక రౌండ్ ఫిగర్. సో 90,000లో మన చదువు అనేది ఒక ఇయర్కి అయ్యే ఖర్చు అనమాట. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి చెక్ రిపబ్లిక్ కంట్రీ అనమాట. ఆ కంట్రీలో వాళ్ళ మ్యాండేటరీ లా ఏంటి అని అంటే ఆ కంట్రీలో ఉంటున్న వాళ్ళకి అండ్ బయట నుండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చి వాళ్ళ కంట్రీలో చదువుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అంటే వీళ్ళ కంట్రీలో మనము 0 ఇన్వెస్ట్మెంట్తో చదువుకోవచ్చండి. మనం మొత్తం లైక్ హయ్యర్ ఎడ్యుకేషన్ని నయ్యా పైసా కూడా పెట్టనవసరం లేదు. కానీ అది ఎప్పుడు అని అంటే ఈ చెక్ రిపబ్లిక్ కంట్రీ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ని మనం నేర్చుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ని మనం నేర్చుకున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లోనే మనకి టీచ్ చేస్తారనమాట. లేదు మనము వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ని నేర్చుకోము అని అనుకుంటే మాత్రం ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది ఈ కంట్రీలో. ఇంగ్లీష్లో కావాలి అని అనుకుంటే పర్ ఇయర్కి 70,000 మనం పే చేయాలి అనమాట. నువ్వు మాస్టర్స్ చేసినా, బ్యాచులర్స్ చేసినా, పిహెచ్డీ చేసినా కూడా పర్ ఇయర్కి వచ్చేసి నీ ఖర్చు 70,000 అనమాట.
అదే నువ్వు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్ళావనుకో పర్ ఇయర్ మనం 70,000 కూడా పెట్టనవసరం అనేది ఉండదన్నమాట. ఒకసారి ఆలోచించండి, బాగుంది కదా వీళ్ళ రూల్స్. 7th కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్ అనమాట. ఫ్రాన్స్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. ఈ కంట్రీలో వచ్చేసి మనకైతే ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అయితే కాదండి. బట్ వెన్ కంపేర్ టు లైక్ అదర్ కంట్రీస్, ఈ కంట్రీలో లివింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ అనమాట. సో మనం చదువుకి ఈ కంట్రీలో మనము పైసలు పెట్టాలి, కాకపోతే లివింగ్ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అనమాట. మనము ఈ ఫ్రాన్స్ కంట్రీలో బ్యాచులర్స్ చేయాలి అంటే మనకి ఒక సంవత్సరానికి మనం అరౌండ్గా 2,50,000 అనేది మనం మన ఖర్చుకి వీళ్ళకి పే చేయాలన్నమాట. అదే మనం ఒకవేళ మాస్టర్స్ చేయాలి అని అనుకుంటే 3,30,000 వరకు మనం ఇక్కడ పే చేయాలి అని అనమాట. పిహెచ్డి చేయాలి అంటే 34,000ని మనము పర్ ఇయర్ ఒక సంవత్సరానికి ఇవి మనము ఈ మోడ్స్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి మనము ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ని వీళ్ళ ఫ్రాన్స్ యూనివర్సిటీస్కి మనం పే చేయాలి అనమాట. సో ఇది బిగ్ కాస్ట్లీ మీకు అనిపించవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ముందు కంట్రీస్ కన్నా. దట్స్ ఫైన్. బట్ ఈ ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, కెనడా కానీ ఈ కంట్రీస్లలో ఫీజులు చూస్తే ఇంకా దిమ్మ తిరిగిపోద్ది మీకు. బట్ మీ అందరి కోసం నేను ఇదంతా రీసెర్చ్ చేసి లైక్ ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇంత రిస్క్ తీసుకున్నాను అనమాట. 8th కంట్రీ వచ్చేసి బెల్జియం కంట్రీ అనమాట. ఈ కంట్రీలో ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ అయితే కాదండి. ఈ కంట్రీ వాళ్ళు కూడా మన దగ్గర నుండి మన ఎడ్యుకేషన్కి వాళ్ళు ఫీ అనేది ఛార్జ్ చేస్తారనమాట. అండ్ నాకైతే ఇది కూడా రీజనబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆస్ట్రేలియాలో వివత్సంగా ఫీజులు కాబట్టి. కమింగ్ టు ఈ కంట్రీలో క్వాలిటీ లైఫ్ అనేది చాలా బాగుంటుందంట. అండ్ ఆల్సో లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంట. అంటే సో మన ఎక్స్పెన్సెస్ అక్కడ చాలా తక్కువ, రీజనబుల్గా అక్కడ ఉంటాయి అనమాట. అండ్ కమింగ్ టు మీరు బ్యాచిలర్స్ చేయాలన్నా, మాస్టర్స్ చేయాలన్నా, పిహెచ్డి చేయాలన్నా ఈ కంట్రీలో కూడా సేమ్ ఒకటే ప్రైస్ అంట. ఈ 3 లెవెల్ ఆఫ్ మోడ్ ఎడ్యుకేషన్కి ఒకటే ప్రైస్ అంట. ఆ ప్రైస్ వచ్చేసి ఒక్క సంవత్సరానికి అంటే 1 ఇయర్కి 3,50,000 to 4,50,000 1 ఇయర్కి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో మీరు ఒకవేళ ఈ బెల్జియం కంట్రీకి వెళ్ళి మీ హయ్యర్ ఎడ్యుకేషన్ని మీరు కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఓన్లీ మీ చదువుకు అయ్యే ఖర్చు మాత్రం 3,50,000 to 4,50,000 అనమాట. 9th కంట్రీ వచ్చేసి గ్రీస్ కంట్రీ అనమాట. ఈ కంట్రీ అందరికీ తెలిసిన విషయమే, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిస్టారికల్ కంట్రీ కదా. సో నాకైతే నా ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళాలి, ఒక్కసారైనా విజిట్ చేయాలి ఆ కంట్రీని అని నాకుంది. సో దీన్ని పక్కకు పెట్టేస్తే ఈ కంట్రీలో బ్యాచులర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం బ్యాచులర్స్కి ఒక్క నయా పైసా కూడా ఈ కంట్రీలో పెట్టనవసరం లేదు. బట్ కమింగ్ టు మాస్టర్స్ వస్తే మాత్రం ఒక్క ఇయర్కి వచ్చేసి 1 lakh to 8 lakhs వాళ్ళు మన దగ్గర నుండి ఛార్జ్ చేస్తారనమాట. బ్యాచులర్స్ చదవాలి అని అనుకునే వాళ్ళు, ఫ్రీగా చదవాలి అని అనుకునే వాళ్ళు ఈ గ్రీస్ కంట్రీని చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ కంట్రీలో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా రీజనబుల్ అండ్ లోగా ఉన్నాయంట. సో నాకైతే బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే, ఎవరైతే బ్యాచులర్స్కి చదవాలి అని అనుకుంటున్నారో, ఫ్రీగా చదవాలి అని అనుకుంటే చూస్ దిస్ గ్రీస్ కంట్రీ. లాస్ట్ అండ్ ఫైనల్ కంట్రీ వచ్చేసి స్పెయిన్ కంట్రీ. ఈ కంట్రీకి కూడా లైక్ అరౌండ్ 70% స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్తే ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్ అని నేనంట. ఎందుకంటే ఆ కంట్రీలో చాలామంది ఎక్కువ లోకల్స్ వాళ్ళు ఇంగ్లీష్ రాదనమాట వాళ్ళకి. సో వాళ్ళు స్పానిష్ మాట్లాడుతూ ఉంటారు. సో మనం స్పానిష్ మాట్లాడుతూ మనం నేర్చుకొని అక్కడికి వెళ్తే ఇట్స్ మనకి వెరీ ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ కంట్రీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి చాలా తక్కువ. అండ్ ఈ కంట్రీలో ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ అయితే కాదండి. వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దగ్గర నుండి చాలా లైక్ రీజనబుల్ ప్రైజెస్ని ఛార్జ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు ఈ స్పానిష్ కంట్రీలో బ్యాచులర్స్ చేయాలి అని అనుకుంటే మీకు ఒక సంవత్సరానికి వచ్చి 2,30,000 ఒక సంవత్సరానికి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. అదే మీరు మాస్టర్స్ చేయాలి అని అనుకుంటే మీకు అరౌండ్గా ఒక 3 lakhs అనేది ఒక సంవత్సరానికి మీకు మాస్టర్స్కి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. ఐ హోప్ ఈ వీడియోలో నేను మీ అందరికీ ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్కి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి కొన్ని కంట్రీస్ని మంచిగా లిస్ట్ అవుట్ చేసి అక్కడ మీరు మీ హయ్యర్ ఎడ్యుకేషన్కి కొన్ని కంట్రీస్ అయితే ఇట్లా ఛార్జ్ అయితే చేయట్లేదు, అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ మీకు, అండ్ కొన్ని కంట్రీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినా నేను అనుకుంటున్నా. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాం. మీకు ఒకవేళ కూడా ఈ కంటెంట్ యూస్ఫుల్ అయ్యి ఒకవేళ మీకు హెల్ప్ఫుల్గా అయ్యి ఉంటే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో లైక్ చేయడం కూడా అస్సలే మర్చిపోకండి.